శ్రీ వినాయకుడి జనన కథ. పురాణాల ప్రకారం ఒకసారి కైలాసపర్వతంపై పార్వతీదేవి తన భర్త శివుడితో కలిసి నివసిస్తోంది. పార్వతీదేవి ప్రతిరోజు స్నానం చేసి శివుని సేవలు చేస్తూ భక్తులతో, గంధర్వులతో, దేవతలతో కైలాసం నిండిపోయేది. కాని ఒకరోజు పార్వతీదేవి గమనించింది, తాను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు శివుని గణాలు, నంది, భృంగి వంటి వారు అనుమతి లేకుండా లోపలికి వస్తుంటారు. ఈ విషయానికి ఆమెకు ఇష్టం లేకపోయింది. అప్పుడు ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను ఎవరైనా తనివి తీరా నన్ను కాపాడే ఒక రక్షకుడిని సృష్టించాలి. గణేశుడి సృష్టి. ఒక రోజు పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు తన శరీరంపై ఉన్న చందనం, పసుపు, కుంకుమ కలిసిన సుగంధ గోరింటాకును తీసి ఆ మిశ్రమాన్ని చేతిలో పట్టుకుని దానికి ప్రాణం పోసింది. ఆ మిశ్రమంతో ఒక అందమైన బాలుడిని తయారుచేసి అతనికి జీవం ప్రసాదించింది. ఆ బాలుడు కాంతివంతమైన చర్మంతో, ముద్దుగొలిపే ముఖంతో, కళ్లలో తెలివి, చేతిలో శక్తి కలిగి ఉన్నాడు. పార్వతీదేవి అతన్ని చూసి ఆనందించి తన కుమారుడిగా అంగీకరించింది. ఆమె ఆ బాలుడికి ఇలా చెప్పింది, నువ్వు నా కుమారుడు. నేను చెప్పే ఆజ్ఞలు తప్పక పాటించాలి. ఇప్పుడు నేను స్నానం చేస్తున్నప్పుడు ఎవ్వరినీ లోపలికి అనుమతించకూడదు, అది దేవతలైనా, గణాలైనా, శివుడైనా. బాలుడు భక్తిభావంతో అవును, అమ్మ అని చెప్పి ద్వారం వద్ద కాపలా కాస్తూ నిలబడ్డాడు. శివుని రాక. అదే సమయానికి శివుడు కైలాసం వెలుపల నుండి వచ్చి తన నివాసానికి చేరుకున్నాడు. ద్వారం వద్ద ఒక కొత్త బాలుడు కనిపించాడు. శివుడు ఆశ్చర్యపడి అడిగాడు, నువ్వెవరు? ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? బాలుడు భక్తితో కాని కఠినంగా సమాధానమిచ్చాడు, నేను అమ్మ ఆజ్ఞతో ఇక్కడ కాపలాగా ఉన్నాను. ఆమె లోపల స్నానం చేస్తున్నారు. ఎవ్వరినీ లోపలికి అనుమతించొద్దని చెప్పారు. క్షమించండి, మీరు కూడా లోపలికి వెళ్ళకూడదు. శివుడు చిరునవ్వు చిందిస్తూ, నేను నీ తండ్రిని, లోపలికి వెళ్ళాలి అన్నాడు. కాని బాలుడు ధైర్యంగా, అమ్మ చెప్పిన మాటే చెల్లుతుంది అని అడ్డగించాడు. గణాల పోరాటం. శివుడికి ఇది కొంచెం హాస్యంగా అనిపించింది కాని ఆజ్ఞ పాటించని ధైర్యం గమనించి కోపం కూడా వచ్చింది. ఆయన గణాలను పిలిపించి బాలుణ్ణి పక్కకు తప్పించమని చెప్పాడు. కాని బాలుడు తన తల్లి ఆజ్ఞకు కట్టుబడి గణాల దాడులను ఎదుర్కొన్నాడు. అతని శక్తి అంతటి గొప్పది, శివుని గణాలు ఒక్కొక్కరుగా ఓడిపోయారు. గణాలు తిరిగి వచ్చి, ప్రభూ, ఈ బాలుడు అసాధారణ శక్తివంతుడు అని చెప్పారు. శివుడు స్వయంగా యుద్ధం. తన గణాలు ఓడిపోయిన తర్వాత శివుడు స్వయంగా ఆయుధాలు పట్టి ముందుకు వచ్చాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరికి శివుడు తన త్రిశూలంతో బాలుని తలను వేరు చేశాడు. బాలుడు అక్కడే కూలిపోయాడు. పార్వతీదేవి కోపం. స్నానం ముగించుకుని బయటకు వచ్చిన పార్వతీదేవి తన కుమారుడిని తల లేని స్థితిలో చూసి ఆవేదనతో కేకలు వేసింది. ఆమె కోపంతో కైలాసం కంపించింది, భూమి కంపించింది, సముద్రాలు ఉప్పొంగాయి. పార్వతీదేవి శివుడిని గట్టిగా మందలించింది, నా కుమారుణ్ణి అనుమతి లేకుండా చంపేశావు. నేను ఈ విశ్వాన్ని నాశనం చేస్తాను. తల వెతకడం. శివుడు ఆమెను శాంతింపజేయడానికి బాలుణ్ణి తిరిగి జీవింపజేస్తానని వాగ్దానం చేశాడు. వెంటనే దేవతలను పంపి, వైపు చూసిన మొదటి ప్రాణికి తలను తెచ్చండి అన్నాడు. దేవతలు వెళ్లి మొదటగా ఒక ఏనుగును చూశారు. ఆ ఏనుగు తలను తీసుకుని వచ్చి బాలుని శరీరానికి అమర్చారు. శివుడు తన దివ్యశక్తితో బాలుణ్ణి తిరిగి ప్రాణం పోశాడు. వినాయకుడి ఆశీర్వాదం. బాలుడు మేల్కొని తన కొత్త తలతో కొత్త రూపాన్ని పొందాడు. పార్వతీదేవి ఆనందంతో ఆయనను ఆలింగనం చేసింది. శివుడు బాలుణ్ణి గణాధిపతి గా నియమించి ఇలా ఆశీర్వదించాడు, ప్రపంచంలో ఏ మంగళకార్యం ప్రారంభమవ్వాలన్నా ముందు నిన్నే పూజిస్తారు. నువ్వు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడువు. అప్పటినుండి ఆ బాలుడు శ్రీ గణేశుడు, వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణపతి అనే పేర్లతో ప్రపంచవ్యాప్తంగా పూజింపబడుతున్నాడు. నైతిక సందేశం. ఈ కథ మనకు రెండు ముఖ్యమైన బోధలు ఇస్తుంది. 1. తల్లిదండ్రుల మాటలు పాటించడం ఎంత ముఖ్యమో. 2. అడ్డంకులు తొలగించుకోవడానికి భగవంతుని ఆశ్రయించడం.